సార్ నమస్తే సార్. నా పేరు నారాయణ. మాది మల్లిపల్లి చిన్న కుగ్రామము. నేను ఆర్డిటీలోనే చదువుకున్నాను. మామూలుగా అప్పుడు గ్రూపులు ఉండేవి. నా నంబర్ కూడా G38/544 నా నంబరు. అది గ్రూప్ నంబర్ అనమాట. ఆర్డిటీ లేకపోతే నేను చదువుకునేవాడు కాదేమో సార్. ఆ రోజు పేదరికము, వెనకబడిన ప్రాంతము, సాగునీరు లేదు, తాగునీరు లేదు, బాగా ఇబ్బందిగా ఉండేది సార్. ఆ రోజు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మహనీయుడు ఒక ప్రత్యక్ష దైవంగా మా గ్రామాల్లోకి వచ్చి మాకి మౌలిక వసతులు ఏర్పాటు చేశాడు సార్. అప్పుడు మౌలిక వసతులు లేవు సార్. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి ఇల్లు లేదు. మేము స్కూల్కి పోవాలంటే పలక బలపమ్ము బుక్క కావాలి సార్. అవి లేవు సార్. అవన్నీ సమకూర్చారు సార్. అవన్నీ అయిన తర్వాత గుడ్డలు ఉండవు సార్. ఆ గుడ్డలు సమకూర్చారు సార్. తర్వాత అప్పుడు మాకి కొట్టాలు ఉండేవి సార్. ఆ కొట్టాల్లో వర్షాలు పడితే నీళ్లు గారేది. అట్లా దుర్భరమైనటువంటి దరిద్ర జీవితం అనుభవించినాం సార్. ఆ మహనీయుడు మాకు దేవుళ్లాగా, గౌరవనీయులు పెద్దలు మంచు ఫెర్రర్ గారికి ఫాదర్ గారు తండ్రి గారు అయితే మాకు తల్లి తండ్రి గురువు దైవము అన్ని ఫాదర్ ఫెర్రర్ గారే సార్. అట్లాంటి మహానుభావుడు సార్ ఈ ప్రాంతానికి వచ్చి కరువు అనేది కొంతవరకు పారద్రోలి మాకి విద్యాబుద్ధులు నేర్పించి ఎట్లా క్రమశిక్షణంగా ఉండాలా, ఎట్లా క్లీన్ గా ఉండాలా, సమాజంలో ఎట్లా బతకల్లా, ప్రజలతో ఎట్లా మాట్లాడాలా, ఎట్లా గౌరవంగా ఉండాలా, ఇవన్నీ A to Z నేర్పించాడు సార్. ఆర్డిటి సంస్థ ఏ సేవలు అందిస్తూ ఉంది? సరే, విద్య, వైద్యము, రైతాంగానికి కుంటకట్టలు, డ్రిప్పు, మరి స్ప్రింక్లర్లు, సోలారు, మామిడి చెట్లు, మరి చీనీ చెట్లు, A to Z సార్. ఇది చేయలేదనే లేదు సార్. A to Z మనిషికి కావలసిన మౌలిక వసతులు ఏమున్నాయో అవన్నీ చేసింది సార్. అవన్నీ చేసే క్రమంలో ఇన్ని చేసినటువంటి ఆర్డిటి సంస్థ తరలిపోతుంది, మూతపడిపోతుంది అని ప్రజలందరూ ఎక్కడికక్కడ చర్చించుకుంటుంటే అందరూ భయభ్రాంతులకు గురైనారు సార్. తల్లిదండ్రులు ఏ విధంగా కోల్పోయినప్పుడు, తన కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు ఏ విధంగా బాధాప్త హృదయంతో మునిగిపోయారో, కన్నీరు పెట్టుకున్నారో, ఆ విధంగానే ఆర్డిటి కదిలిపోతుందని చెప్పినప్పుడు మరి మా ప్రాంతంలో మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు గొప్ప మానవతావాది అయినటువంటి సురేంద్రబాబు సార్ గారి దగ్గరికి ఈ ప్రాంతవాసులంతా వెళ్ళి, సార్ ఆర్డిటి వెళ్ళిపోతుందంట, మన హాస్పిటల్ మూతపడుతుందంట, ఈ ప్రాంతంలో బతికే చాలా ఇబ్బంది సార్, ఎట్లా చేద్దాం సార్ అన్నప్పుడు ఆయన ఒక ఇంత కన్నీళ్ళు పెట్టాడు సార్. ఇంతమంది పేద ప్రజలంతా పోయి ఏడ్చినప్పుడు మా ఎమ్మెల్యే సార్ గారు కన్నీళ్ళు పెట్టాడు సార్. అప్పుడు వెంటనే మాన్సు సార్తో మాట్లాడి, మాన్సు సార్ మీరు రాండి, మనం లోకేష్ సార్తో పోదాము, గొప్ప మనసు ఉన్న మనిషి లోకేష్ సార్, ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడని మాన్సు సార్తో మాట్లాడితే మమ్మల్ని అందరినీ పిలుచుకుపోయాడు. మేమందరూ కన్నీళ్ళు పెట్టాం సార్. మాట్లాడుకున్న సందర్భంలో మేము ఎమ్మెల్యే సార్ అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నాం సార్. అప్పుడు మాన్సు సారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరినీ మన ఎమ్మెల్యే గారు సమయ స్ఫూర్తితో సమన్వయం తీసుకొని మన లోకేష్ సార్తో వెళ్ళినప్పుడు లోకేష్ సార్ కూడా చాలా బాధపడ్డాడు సార్. ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి వెనకబడిన ప్రాంతము, తాగునీరు లేదు, సాగునీరు లేదు, దరిద్రంగా ఉంది, చాలా పేదగా ఉంది, అట్లాంటి ఆర్డిటి పోతే ఎట్లా అని సార్ కూడా కలత చెందిపోయినాడు సార్ లోకేష్ సారు. అప్పుడు లోకేష్ సారు మరి చంద్రబాబు సార్తో మాట్లాడి సార్ వాళ్ళందరూ కలిసి ఢిల్లీకి పోయి గౌరవ అమిత్ షా జీ గారితో మాట్లాడితే చాలాసార్లు మాట్లాడినాడు సార్. మాట్లాడినప్పుడు ఇక్కడ మూతపడుతుందంటే, హాస్పిటల్ మూతపడుతుందంటే అందరూ మాట్లాడుకునేవాళ్ళే సార్. ప్రజలందరూ తండోపతండాలుగా ఎక్కడ దిగితే బజార్లోన, టీ కొట్లలోన, హోటల్ దగ్గర, మరి బడుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ సార్ హాస్పిటల్లో వెళ్ళిపోతుందంట, మూతపడుతుందంట, ఆర్డిటి శ్రీలంకకు పోతుందంట, ఆర్డిటి నేపాల్కి పోతుందంట అని అందరూ మాట్లాడి బాధపడినోళ్ళే సార్. ఆ క్రమంలో మాకి ప్రత్యక్ష దేవుడు మన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు అయితే ఈ ఆర్డిటి ప్రత్యక్ష దేవుడు మా లోకేష్ సార్ గారు సార్. లోకేష్ సార్ గారు ఇలా ఇంత చొరవ తీసుకోకపోతే మా ఆర్డిటి ఉండేది కదా సార్, వెళ్ళిపోయేది సార్. ఈ జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది మంది లబోదిబం అంటే కన్నీరు పెట్టుకొని వాళ్ళు ఎక్కడో వలసలు పోయేదో, లేకపోతే ఎక్కడో ఏదో 10,000 20,000కో ఉద్యోగము చేసుకొని బతికేవాళ్ళు సార్. ఎందుకంటే ఇక్కడ విద్య, వైద్యము, ఉపాధి, ఆ కుట్టు మిషన్ల శిక్షణ, డ్రైవింగ్ శిక్షణ, మరి ఆటోలో శిక్షణ, మరి స్కూటర్ల శిక్షణ, మరి సెల్ ఫోన్ శిక్షణ, మరి కంప్యూటర్ల శిక్షణ అన్నీ ఉచితంగా సార్. ఇంత ఉచితంగా రావడం అంటే ఒక వరమే కదా సార్. ఇలాంటి వరంగా ఉన్నటువంటి ఆర్డిటి పోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏడ్చక ఏం చేస్తారు సార్. మా గుండెల్లో ఉన్నాడు సార్ లోకేష్ సార్. మా గుండెల్లో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో భర్తీగా ఉన్నాడు సార్ లోకేష్ సార్. వరం అయినటువంటి ఈ ఆర్డిటి పోతుందంటే మేము అందరూ బాధపడినాము, కన్నీళ్లు పెట్టుకున్నాము, బాధాప్తతో వెళ్తూ ఉన్నాము. మరి లోకేష్ సార్ గారికి మేము జన్మలుగా రుణపడి ఉంటాం సార్. ఈ ప్రాంతవాసులంతా ప్రతి పిల్లలకి, ప్రెగ్నెన్సీకి అందరికి బాగా సంస్థ బాగా చేస్తారు సార్. నొప్పుల కాటి నుంచి బాగుంది సార్. అన్నిటికీ ట్రీట్మెంట్ అయితే బాగుంది. గ్రామాల్లో నిరుపేదలకు ఏం చేస్తుంది? గ్రామాలలో నిరుపేదలకి, స్కూల్ పిల్లలకి, ముసలిళ్ళకి, వితంతువులకి అందరికీ బాగా చేస్తుంది సార్. ఈ సంస్థ ఉన్నాక మన అనంతపురం జిల్లాకి చాలా మంచిది సార్. ఇది లేకుంటే చాలా ఇబ్బంది పడుతుంది సార్.
అన్నిటికీ ప్రతి ఒక్క దానికి ఇబ్బంది పడుతురు. ఈ ఆర్డిటి సంస్థ ఉండగా మన అనంతపురం జిల్లాకే మంచిది. ఓకే. ఆ, అంటే 2021 నుంచి ఈ సంస్థకి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోవడం వల్ల ఈ సంస్థ మూతపడిపోద్ది అనే ప్రచారం జరిగింది కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు చొరవ చూపించి ప్రత్యేకంగా కేంద్రంలో ఉన్న కేంద్ర పెద్దలతో మాట్లాడి విదేశాల నుంచి ఈ సంస్థకి ఫండ్స్ వచ్చేలాగా అనుమతులు తీసుకురావడం, రెన్యువల్ చేపించడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచి సంతోషం సార్. సంస్థ నుంచి చాలా రెన్యువల్ అయినందుకు చాలా సంస్థ అయింది. ఇది ఇంతకుముందు మొన్న ఒక రీసెంట్ 1 నెలల ముందర మూత పడుతుందని అంటుండ్రి. మేమే నా బిడ్డకి అమ్మడాల పిల్లలు అదే బయట అంటే 1 లక్ష దాకా ఖర్చు వచ్చు. ఇక్కడ వచ్చినందుకు ఏదో ఒక 20,000 అయిపోయింది సార్. మాకి చాలా మంచిది కదా సార్. అదే ప్రైవేట్ హాస్పిటల్ ఏంటే 1 లక్ష అవును, 1 లక్షకి దాటినో 2 లక్షలు అవును. అదే ఇక్కడ వచ్చినాక మాకు సిజరింగ్ చేసినారు పిల్లలను, కానీ 15 రోజులు ఇక్కడ హాస్పిటల్లో పెట్టుకున్నారు. బాగున్నారు సార్. 20,000 బిల్ అయింది. అదే ఇట్లా ఆర్డిటి సంస్థ వచ్చినందుకు చాలా మంచిది సార్. పేదోళ్ళకి ప్రతి ఒక్కరికి తోడ్పడుతుంది సార్. మంచిది. ఓకే. అంటే నిజంగా ఆర్డిటి సంస్థ నిలబడడానికి నారా లోకేష్ గారు కృషి చేశారు కదా, ఎలా అనిపించింది? సంతోషం అనిపించింది సార్. సంతోషం నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్డిటి సంస్థ ఇట్లా అనంతపురం జిల్లాలో కొనసాగించాలని చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. చాలా విధాలుగా లబ్ధి పొందినాం సార్ ఆడిట్ నుంచి. మేము చదువుకున్నాం స్కూల్లో. మేము పిల్లలు అప్పటి నుంచి మాకేం తినేకి లేకుంటే ఫుడ్ సాయం చేసినారు, బట్టలు ఇచ్చినారు, చదువుకోనేకి ముందుకు పంపించినారు. ఇంకా ఎన్నో విధాలుగా మేము లబ్ధి పొందినాము. మాకు ఇల్లు లేకుంటే ఇల్లు ఇచ్చినారు సార్. మా పిల్లలు చదువులు చెప్పించినారు. మా పిల్లలకి ప్రతి ఒక్క కార్యక్రమం ఆడిట్ నుంచే లబ్ధి పొందింది సార్. మా పిల్లలకి ఎటువంటి వస్తువులు రావాలన్నా చదువుకొని ముందుకు వెళ్ళినప్పుడు అన్ని రకాల పెన్ను, బుక్కులు అన్నీ ఇచ్చేసినారు సార్. వాళ్ళు ఇప్పుడు నా కూతురికి ఆపరేషన్ చేయాలంటే ఆడిట్ ద్వారాగే గుండె ఆపరేషన్ జరిగింది సార్. మాకు ఇల్లు ఉండలేదు సార్, ఆ సంస్థ ఇల్లే సార్. ఆడిట్ దేవుడు సార్. మాకు ఫెదరల్ గారి నుంచి మాకు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం సార్. మేము సంఘాల్లో ఉన్నాము. సంఘాల్లో ఎన్నో రకాలు మాకు లబ్ధి పొందినాము. లోన్లు ఇచ్చినారు సార్. ఇంకా ముందుగానే సార్, ఇంతకు ముందుగానే ఆర్డిటి నిలిచిపోతుందంటే మాకు కొంత బాధ అనిపించింది సార్. ఇప్పుడు నైట్ లేదు, ఇంకా నా ఆర్డిటి తిరిగి వస్తుంది అన్నప్పుడు మాకు ఎంతో ధన్యవాదాలు చెప్పాలనుకున్నాం సార్. అంటే ఆర్డిటి మళ్ళీ విదేశాల నుంచి వస్తున్నటువంటి ఫండింగ్ అంతా మళ్ళీ ఆర్డిటికి వస్తుంది అని మీకు ఎవరు చెప్పారు? ఎవరి ద్వారా వస్తుందని తెలిసింది? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు వాళ్ళు తిరిగి తెప్పించినారు అన్నప్పుడు నైట్ అంతా మాకు సంతోషమైంది సార్. అంతే సార్. ఇంకా మా పిల్లలు కూడా మేము ముందుకు పోవాలంటే మా పిల్లలు, నా కొడుకు కానీ ఇప్పుడు చదువు నుంచే సార్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. మా ఊర్లో కానీ ఎన్నో కుటుంబాలు వెనుకబడిపోయినా కానీ అన్ని కుటుంబాలన్నీ ముందుకి ఫెదర్ గారి నుంచి ముందుకు వచ్చినాం సార్. మా ఊర్లో వచ్చేసి 52 ఇండ్లు వచ్చినాయి సార్. ఇప్పుడు అన్ని దాదాపు ఒక 70-80 ఇండ్ల వరకు ఇచ్చినారు సార్. ఆ ఫాదర్ నుంచి మేము చాలా లబ్ధి పొందినాం సార్. ఎన్నో కుటుంబాలు కూడా ఇప్పుడు మేము అన్నం 2021 తర్వాత ఆర్డిటి సంస్థకైతే విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు ఆగిపోయాయి, ఇక ఈ సంస్థ మూతపడిపోద్ది అనేటువంటి ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దీన్ని గమనించినటువంటి నారా లోకేష్ గారు కేంద్ర పెద్దలతో మాట్లాడి ఈ సంస్థకి విదేశాల నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా వచ్చేలాగా అనుమతులతో ఆయన మాట్లాడారు కూడా. ఎలా అనిపించింది అది తెలియగానే మీకు? తెలిసిన పలిక మాకు ఎంతో సంతోషం అనిపించింది సార్. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మేము ఇప్పుడు కానీ కొనసాగుతుందంటే ఎంతో సంతోషంగా మేము మా కుటుంబాలన్నీ ఎన్నో విధాలుగా అనారోగ్యంగా ఉండే వాళ్ళకి మాకు ఆరోగ్యం ఆడిట్ ద్వారాగే మాకు సమస్య కలుగజేసినందుకు ఆడిట్కి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అందరికీ నమస్కారము. నా పేరు గంగమ్మ. మాది కళ్యాణదుర్గం ప్రాంతము, పక్కనే పులిహాలి గ్రామము. నేను ఆర్డిటీలోనే చదువుకొని స్పాన్సర్గా ఉండి ఆర్డిటీలోనే జాబ్ చేస్తున్నాను. 93లో ఉమెన్స్ ఈవోగా. నేను 96లో రిజైన్ చేసినాను. ఇంత తెలివి జ్ఞానం నాకు ఆర్డిటీనే ఇచ్చింది. తర్వాత నేను ఆర్డిటీని మళ్ళీ నాకు 2021లోన మూతపడుతుందంటే చాలా బాధపడి మా తల్లిదండ్రులు కోల్పోయినట్టు అనిపించింది నాకు. మళ్ళీ మాకు సీఎం గారు చంద్రబాబు నాయుడు, మళ్ళీ తర్వాత మా అన్న లోకేష్ అన్న గారు, మాకు మామూలు సురేంద్రబాబు గారు మెయిన్. మా అన్న అయితే సురేంద్రబాబు సార్ గారు ఎంతో కష్టపడినాడు. పేదలకు అన్యాయం అయిపోతుంది, ఆర్డిటి పోకూడదు అని చెప్పి లోకేష్ అన్న గారితోన, సీఎం గారితోన ఢిల్లీకి పోయి పెద్దలతో కలిసి ఆడిట్ రినివల్ చేయించిన దానికి మా సురేంద్ర సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే లోకేష్ అన్న గారు కూడా వెరీ 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 మా ప్రాంతం నుంచి మహిళా సంఘాల తరఫున నేను వాళ్ళందరికీ కూడా 1000 వందనాలు పెట్టాలనుకుంటున్నాను. చాలా సంతోషం అవుతుంది. మాకు ఈ ఆర్డిటి పునరుద్ధరణ చేసిన దానికి పేదలు మళ్ళీ పునర్జీవం పోసుకున్నట్లు అనిపించింది. మాకు ఆర్డిట్ చనిపోయిందని లేపినట్లు అనిపించింది. మాకు చాలా సంతోషం సార్.
మీ అందరికీ కూడా సీఎం సార్ గారికి, మళ్ళీ అమితాబ్ సార్ గారికి, లోకేష్ అన్న గారికి, సురేంద్రబాబు సార్ గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. హలో, నమస్కారం అండి. నా పేరు సోఫియా. నేను కళ్యాణదుర్గం వాసిని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆర్డిటి సంస్థ వెళ్ళిపోతుంది అంటే చాలా భయాందోళనకరంగా మాకు అనిపించింది. చాలా బాధ కూడా పడ్డాము. ఇంకొకటి ఏమంటే ఆర్డిటి సంస్థ ద్వారా చాలా మంది ఉపయోగపడ్డారే కానీ ఎవరైతే ఏమీ లేదు అనే ప్రస్తావం ఎప్పటికీ రాలేదు. ఎందుకంటే డ్రైవింగ్ కానీ, కుట్టు మిషన్స్ ద్వారా కానీ, ఒకటి సెల్ ఫోన్ రిపేరింగ్ కానీ, ఒక మెకానికల్ కానీ ఇలాంటి యువకులకు చాలా నేర్పించింది, ఉపాధి కల్పించింది కూడా, నేర్పించింది కూడా. ఇంకొకటి ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితేనేం కానీ వీళ్ళకి పల్లెటూరులో ఇల్లు నిర్మించి తల్లిదండ్రులు లేని పిల్లలకి ఉపాధి, వాళ్ళకి కూడా బాగా అంటే వాళ్ళ ఫండ్స్ రిలీజ్ చేసి వాళ్ళకి పుస్తకాలు కానీ ప్రతిదీ ఆర్డిటి సంస్థ ద్వారా చాలా మంది నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది నేర్చుకుని అభివృద్ధి చెంది ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన ఆర్డిటి సంస్థ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అన్నారో 2021 నుంచి అప్పటి వరకు బాగానే జరిగింది. అప్పటి నుంచి ఎటువంటి ఫండ్స్ మనకు రాలేదు. అప్పటి నుంచి చాలా బాధ వేసింది. అంటే ఎప్పుడు వెళ్ళిపోతుందేమో మన ఆర్డిటి సంస్థ మన అనంతపురం డిస్టిక్కి ఉండదేమో అని చాలా భయంకరంగా ఉండింది. కానీ ఇప్పుడు అయితే పర్వాలేదని ఇప్పుడు మన నారా లోకేష్ గారు అమిత్ షా గారితో మాట్లాడేసిన తర్వాత మన ఆర్డిటి సంస్థ రెన్యువల్ చేసింది చాలా సంతోషకరమైన విషయము. మా కళ్యాణదుర్గం అమిలేని సురేంద్రబాబు సార్కి చాలా చాలా ధన్యవాదాలు. ఈ సమాచారం ఇక్కడి నుంచి అక్కడ దృష్టికి తీసుకువెళ్ళడం చాలా సంతోషకరమైన సార్. మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కళ్యాణదుర్గ వాసులంతా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా సంతోషము. కానీ ఆర్డిటి సంస్థలో ఉండడం వల్ల చాలా సంతోషము. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ నా పేరు జ్యోతి, మా కళ్యాణదుర్గం. నాకు 4 గ్రాములు బ్లడ్ ఉండింది, ఇప్పుడు 10 గ్రాములు అయింది. చాలా బాగా చూస్తుంది సార్. నాలాంటి ఎంతో మందికి ప్రాణదానం చేసింది సార్ ఆర్డిటి హాస్పిటల్. చాలా ఇంకా ముందుకి ఎంతో కొన్ని వేల మందిని కాపాడాలని కోరుకుంటున్నాను సార్. 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు అందాయి. కానీ 2021 నుంచి ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఆపింది కదా. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఆయన కృషితో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఆర్డిటి సంస్థకి నిధులు రావడం కోసం ఆయన అనుమతులు తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుందమ్మా అది వినగానే? సంతోషమే సార్. ఎందుకంటే నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే కొన్ని వేల ప్రాణాలను కాపాడుతుంది సార్ ఆర్డిటి ఎప్పటికీ ఉండాలి సార్, జీవితాంతం ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి సార్. ఇదే కోరుకుంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు వచ్చి చాలా మేలు చేశారు ప్రజలందరికీ. నారా లోకేష్ గారు ఇప్పుడు చాలా ఉచితంగా చేసి చాలా పుణ్యం చేసుకున్నారు పేదలందరికీ. చాలా ధన్యవాదాలు వాళ్ళకి. ఆర్డిటి సంస్థ ఎటువంటి సేవలు చేస్తుంది మీకు? చాలా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగానే చూసుకుంటా ఉంది. ఇప్పుడు టాబ్లెట్ల కంటే పేదలకి డబ్బులు ఉండేదా, అందుకని ఇప్పుడు ఫ్రీగా చూస్తుంది కాబట్టి చాలా పేదలందరూ సంతోషపడుతున్నారు. అంటే 2021 వరకు ఆర్డిటి సంస్థ బాగానే నడిచింది విదేశాల నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ద్వారా. కానీ 2021 తర్వాత ఆర్డిటి సంస్థకి విదేశాల నుంచి ఫండ్స్ లేవు. ఈ నేపథ్యంలోనే అది గమనించినటువంటి నారా లోకేష్ గారు ఆయన చొరవ చూపించి అంశం మీద కేంద్ర పెద్దలతో మాట్లాడి ఆయన మళ్ళీ విదేశాల నుంచి ఈ సంస్థకి ఫండింగ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏమనిపించిందండి? ఆరోగ్యాలు బాగా చూడాలని వాళ్ళు పెద్దలు కోరుకుంటారు. లోకేష్ వాళ్ళు అందరినీ ఆరోగ్యంగా చూడాలని కోరుకుంటారు. వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు బాగా కోరుకుంటారు అందరి ప్రజలందరికీ. ఇప్పుడు ఆర్డిటి సంస్థ మీ ప్రాంత వాసులకి ఎటువంటి సేవలు చేస్తుందమ్మా? అన్ని రకాలుగానే బాగానే చూసుకుంటా ఉంది. నైట్ టైం వచ్చేసి హాస్పిటల్స్ ఎక్కడ ఉండవు, ఓన్లీ ఆర్డిటి హాస్పిటల్ మాత్రమే ఉంటుంది. ఇది వెళ్ళిపోతుంది అన్నప్పుడు మేము చాలా బాధపడినాము. ఇది పోతే ఇంకెవరు చూస్తారు మాకు ఇక్కడ, ఎవరు 24 గంటలు అవైలబుల్ ఉన్న హాస్పిటల్ ఇది ఒక్కటే సార్. సో ఈ ఏరియాలో ఏవి ఉండవు హాస్పిటల్స్ నైట్ టైం. ఇది వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతామని చాలా బాధపడినాం మేము. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పోరాడి మాకు FCR తీసుకొని వచ్చి మళ్ళీ ఆర్డిటి హాస్పిటల్ నిలబెట్టినందుకు వాళ్ళకి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. అంటే 2021 వరకు ఈ సంస్థకి విదేశాల నుంచి నిధులు వచ్చాయి, అప్పటి వరకు బాగానే ఉంది. కానీ 2021 తర్వాత ఈ సంస్థకి విదేశాల నుంచి నిధులు రావడం ఆగిపోయింది. ఈ విషయం నారా లోకేష్ గారికి తెలియడం, ఆయన ఈ సంస్థ కోసం కృషి చేయడం, విదేశాల నుంచి ఇప్పుడు నిధులు వచ్చేలాగా కేంద్ర ప్రభుత్వానితో మాట్లాడి ఒప్పించి అనుమతులు తీసుకురావడం ఎలా అనిపిస్తుందండి? సార్ మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఆ విషయంలో మటుకు. ఎందుకంటే ఇది FCR రాకుండా ఉండింటే మాకు ఫండ్స్ లేకుండా హాస్పిటల్ సరిగ్గా ముందుకు పోయేది కాదు. కానీ ఇప్పుడు అది నిలబడింది. సో నారా లోకేష్ గారు మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి హాస్పిటల్కి FCR వచ్చే విధంగా తీసుకొని వచ్చినారు. అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆర్డిటి సంస్థ మీకు ఎటువంటి సేవలు అందిస్తుందండి?
ఆర్డిటి హాస్పిటల్ ఒకరికనే కాదు, గర్భిణీ వాళ్ళకు, తర్వాత పిల్లలకు ఎమర్జెన్సీగా ఏదైనా 24 అవర్స్లో చుట్టుపక్కల చూసుకుంటే రాయదుర్గం కానీ కనెకలు చుట్టుపక్కల ఎక్కడ ఆర్డిటిలో ఉన్నంత సేవలు అయితే ఎక్కడ ఉండవండి. ఇక్కడ చాలా 24 అవర్స్ ఎమర్జెన్సీగా కానీ మామూలుగా కానీ సేవలు అందిస్తూ ఉంటారు. ఇంకా గర్భిణీ స్త్రీలకైతే ఖచ్చితంగా బయట ఉన్న అమౌంట్ కింద ఇక్కడ కొంచెం తక్కువ అమౌంట్తో బీద వాళ్ళకి కానీ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకటే రకంగా సేవలు అందిస్తుంది. ఆర్డిటి ఉన్నంత వరకు ప్రజలకైతే భయం అయితే ఉండదు. అది పోతుంది అన్నప్పుడు చాలా భయపడినాము. అంటే ఉన్న వాళ్ళు ఎక్కడైనా చూయించుకుంటారు, తర్వాత లేని వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. అందుకోసం ఇప్పుడు వచ్చి FCRs వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.